కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ సీటు జనసేన పార్టీ నేత వెల్లటూరు శ్రీనివాసులు రాజుకి కేటాయిస్తే 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి రాజంపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేసి తీరుతామంటున్న శ్రీనివాసులు రాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ద్వారా టికెట్ నాకే కావాలంటూ ఆశ వ్యక్తం చేస్తున్న ఆశావాహులు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. అసలు రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ద్వారా తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీనివాసరాజు ఏమంటారు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ రెండు కలిపి పొత్తులో భాగంగా రాజంపేట నియోజకవర్గానికి జనసేన పార్టీ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గం సీటు మా జనసేన క్యాండిడేట్ కేటాయించాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. అసలు అతి కొద్ది రోజుల క్రితం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు మీరు. రాజంపేట నియోజకవర్గంలో బలియ సామాజిక వర్గం ఎక్కువ. అసలు బలియ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేస్తుందనే ఆశ ఉందా మీకు? నమస్కారం అండి. నేను శ్రీనివాసరాజు. నేను ఒక గవర్నమెంట్ అధికారిగా రాజీనామా చేసి ఇక్కడికి జనసేన పార్టీలో జనసేన పార్టీ సిద్ధాంతాలని భావాలని ఆయన నిక్కచ్చితనాన్ని నిజాయితీని చూసి జనసేన పార్టీని ఎంచుకోవడం జరిగింది. జనసేన పార్టీలో రాజంపేటలో మీరు అనుకున్నట్టుగా బలిజలు ఒక సామాజిక వర్గమే కాదు, 2,40,000 ఓట్లలో బలిజ అనేది కూడా ఒక సామాజిక వర్గము, ఒక పెద్దదైనటువంటి నంబర్ ఉన్న సామాజిక వర్గము. కానీ ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రాలేదు. ఆయన అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిలాగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. ఆయన దారిలో నడిచేందుకు నేను కూడా రాజంపేటలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాను. ఒక బలిజ సామాజిక వర్గమే కాదు, క్షత్రియ సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టే నేను జనసేన పార్టీ టికెట్ను ఈ ఉమ్మడి అంటే తెలుగుదేశం జనసేన కలయికతో రాబో రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నందున అందులో భాగంగానే నేను జనసేన టికెట్ ఆశించడం జరిగింది. కానీ ఒక సామాజిక వర్గం గురించి మాత్రమే అని కాదు, అన్ని సామాజిక వర్గాలు నాకు సపోర్ట్గా వెనుదన్నుగా ఉండడం వల్ల నేను రాజంపేట జనసేన సీటును ఆశిస్తున్నాను. అయితే 2022 సంవత్సరపు మునుపుటు ఎల్లటూరు శ్రీనివాసరావు రాజు గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. 2022 తర్వాత రాజకీయం మీద మక్కువతో జనసేన పార్టీలోనే చేరడం కారణం ఏంటి? అదే చెప్పాను. నేను 2022 అంటే 23కు ముందు నేను ఒక 30 ఏళ్ళు ప్రభుత్వ అధికారిగా పనిచేశాను. రకరకాల హోదాల్లో పనిచేశాను. మాది రాజకీయ కుటుంబము. తండ్రి గారు సర్పంచ్ గాను, తమ్ముడు మండల వైస్ ప్రెసిడెంట్ గాను నందలూరు మండలంకి, తర్వాత ఇండిపెండెంట్ ఎంపీటీసీ గాను, తర్వాత జెడ్పీటీసీ గాను చేయడం వల్ల నాకు కూడా రాజకీయాలకి రావాలి, ప్రజలకు ఏదో చేయాలి. ఇంతకాలం ఉద్యోగంలో చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాను. ఎవరు వచ్చినా కూడా కాదనకుండా నా వంతు సహాయం నేను చేయగలిగినంత చేస్తూ వచ్చాను. సో రాజకీయాలకు వస్తే ఇంకా ప్రత్యక్షంగా చాలామందికి ఇంకా చేయగలననే నమ్మకంతో నేను జనసేన పార్టీని ఎంచుకున్నాను. ఎందుకు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ మా జనసేనాని అడుగుజాడులో నడవాలా. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ, ఆయన స్ఫూర్తి, ఆయన సిద్ధాంతాలు, ఆయన జనసేన పార్టీకి ఆయన చేస్తున్న సేవ ఇవన్నీ నచ్చి నేను 4.5 సంవత్సరం ఉద్యోగ సర్వీస్ ఉన్నా కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా చేరడం జరిగింది. అయితే 2022కు మునుపుట ఎల్లటూరు శ్రీనివాసరాజు
గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఈరోజు జనసేన పార్టీలో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే ఉంటానని ఆశ వ్యక్తం చేస్తున్నారు. అయితే 1 సంవత్సరం కిందటి వరకు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న మీకు రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నారా? తప్పకుండా ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ప్రభుత్వాధికారిగా పనిచేశాను. ప్రజల యొక్క బాగోగుల గురించి తెలుసు. ఈ రాజంపేట నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. అందరికీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిరపరిచితులే. నేను రాజకీయంలోకి రాకముందు కూడా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందించాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను రాజంపేటకు రావడము, జనసేన టికెట్ను ఆశించడము, నన్ను అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు, నాకు మద్దతు తెలుపుతారనే ఉద్దేశంతోనే నేను రాజంపేటలో జనసేన జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే రావడం జరిగిందండి. మీరు రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ద్వారా నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనే ఆశ అయితే మీరు వ్యక్తం చేస్తున్నారు. మీకన్నా చాలామంది బాహాబాహులు సీనియర్లు, మీ జనసేన పార్టీ సీనియర్లు కావచ్చు, అలా అటుపక్క మీరు పొత్తులో భాగంగా టీడీపీ నేతలు కావచ్చు, చాలా బాహాబాహులు ఉన్నారు, ప్లస్ సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళను కాదని పొత్తులో భాగంగానే మీకే సీట్ కేటాయిస్తారనే ఆశ మీకుందే? మానవుడు ఆశావాది. నేను చేసే పని నిక్కచ్చిగా చేస్తున్నాను. వచ్చే రిజల్ట్స్ దేవుడి మీద ఆధారపడి ఉంది, నా అధినాయకుడి మీద ఆధారపడి ఉంది. నా అధినాయకుడు ఏ పని చేయమని చెప్పినా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక జన సైనికుడిగా ఆయన పోటీ చేయమంటే పోటీ చేస్తాను, లేదు పలాని వాళ్ళకి మద్దతు ఇవ్వండి అంటే మద్దతు ఇస్తాను. ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి నేను ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినానండి. నాకు రాజకీయము లేకుంటే ఒక ఎమ్మెల్యే పదవి కాదు ఇంపార్టెంట్. నా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంపార్టెంట్. సో ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి నేను వచ్చినాను. ఆయన ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా చేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అసలు జనసేన పార్టీ అధిష్టానము ఇప్పటి వరకు ఎల్లటూరు శ్రీనివాసరాజుకి ఈ విధంగా ఉండాలని చెప్పి ఎక్కడే కానీ మెన్షన్ చేసి చెప్పలేదు. అయినా కూడా గత 1 సంవత్సరం వ్యవధిలోనే ప్రజల్లో మమేకమై ప్రజల నాడి ఏంటి అనేది తెలుసుకుంటూ ప్రజల కష్ట బాగోగులు అన్నీ తెలుసుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఉందంటారు ప్రజా ఆదరణ? ప్రజా ఆదరణ చాలా చక్కగా ఉంది. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో మమేకవ్వడం, పల్లెల్లో తిరగడము, పల్లెల్లో చాలా వరకు ప్రతి కులము, ప్రతి జాతి, ప్రతి విలేజ్, అన్ని మండలాల్లో తిరగడం జరిగింది. అక్కడ చాలా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎందుకు అంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా బాగా కనిపిస్తుంది. అది ఒకటే కాకుండా నా మీద ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన రాజీనామా చేసి ఇంత సర్వీస్ ఉన్నా కూడా వచ్చినాడు, ఇంత పెద్ద స్టేట్ ఆఫీసర్ పోస్ట్ చేస్తూ. ఈయన రాజకీయాలకు వస్తే, ఈయనకు పదవి వస్తే మాలాంటి వాళ్ళకి చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఆ ఆదరణతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో 1.5 నెల కిందట జనంలో జనసేన అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం నిజంగా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. తప్పకుండా జనసేనకు ముందు చాలా మంచి రోజులు ఉన్నాయని నాకు అనిపించింది. ఎందుకంటే జనంలో జనసేన అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి గడప తలుపు తట్టి, అయ్యా మేము జనసేన నుంచి వచ్చాం, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, ఆయన సిద్ధాంతాలు, భావాలు ఇలాంటివి మీరందరూ కూడా తప్పకుండా ఈ గ్లాసు గుర్తుకు ఓటేయండి, రాబో రోజుల్లో మీకు చాలా మంచి జరుగుతుంది, నేను ఒక అధికారిగా వచ్చాను కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రతి ఇంటికి తలుపు తట్టాం. ఆల్మోస్ట్ 90,000 కుటుంబాలని కలవడం జరిగింది. ఇది నిజంగా నేను అనుకోకుండా జరిగిన ఒక మైలురాయి. ఇది ఇంతవరకు నాకు తెలిసి కాన్స్టిట్యున్సీలో ఇలా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ, బట్ మా జనసేన నుంచి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరి మద్దతుతో నా యొక్క వెల్విషర్స్ ప్రతి ఒక్కరు కూడా నా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాబట్టి నాకు తప్పకుండా భరోసా ఉంది, తప్పకుండా జనాలు ఆదరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది, అది కూడా మనకు తోడైంది. మా యొక్క నిజాయితీ, మా జనసేన యొక్క ముందు చూపు, ఆయన చేసే కార్యక్రమాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు.
కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అయితే జనసేన పార్టీ ద్వారా రాజంపేట నియోజకవర్గంలో శ్రీనివాసరాజుతో పాటు మరో ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. వారిని కాదని మీకే సీటు కేటాయిస్తారనే ఆశ ఉంది. ఏదైనా సరే ఎంతమంది అయినా ఆశావాహులు ఉండొచ్చు, కానీ మనం చేసే పని మీద, అంటే నేను ఏ పని చేస్తున్నానో దాని మీద నాకు నమ్మకంతో నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా నాకు అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నాకు లేదు మీరు పలాని వారికి చేయండి అని నా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తే తప్పకుండా ఆయన మాటను శిరసావహిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఎవరికి చెప్పినా ఏం ఆదేశించినా అది చేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయితే రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాధనం కావచ్చు, ప్రభుత్వ ధనం కావచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆక్యుపై చేసుకొని కబ్జాలకు గురి చేసుకొని కోట్ల రూపాయలు గడించినారనే ఆరోపణలు పెద్దగా వినిపిస్తున్నాయి రాజంపేట నియోజకవర్గంలో. అయితే జనసేన నేతలపైన కూడా కొన్ని అక్రమ కేసులు కట్టారని చెప్పి ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు శ్రీనివాసరాజు గారు ఒక్కసారిగా జనసేన పార్టీ ద్వారా ఎమ్మెల్యే టికెట్ క్యాండిడేట్గా నిలబడుతున్నారు. ఇలాంటివి మీకు ఎదురయ్యాయే? ఇవి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడికి, తర్వాత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారండి. మాలాంటి వాళ్ళు ఎంత మాలాంటి నాయకులు చిన్న ఒక నియోజకవర్గం వరకే మేము పరిమితం కాబట్టి ఎవరి మీదైనా కేసులు పెట్టారు, ఎవరి మీదైనా బెదిరింపులు ఉంటాయి, ఇలాంటివి తప్పకుండా ఉంటాయి. అవన్నీ చూసి వాటికి భయపడి మనం రాజకీయాలకు రావడం, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసి అటువంటి వాటికి బెదిరి మనం రాజకీయాల్లోకి రావడం ఆగకూడదు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు రావాలని. వాళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చి ఇటువంటి భూదోపిడీదారులను, కబ్జాదారులను, ఇసుక దొంగలను, ఇలాంటి వాళ్ళందరినీ పాతిపెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టి త్వరలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఒక మంచి చెడు అనే చూసి ఆ మంచిని స్వాగతించాలి, చెడును పాతిపెట్టాలి అనే ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అయితే 3 సంవత్సరాలు కిందట మీకు సమీపంలో అన్నమయ్య ప్రాజెక్టు ఒకటి ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులు, అంటే అన్నమయ్య ప్రాజెక్టు సమీపంలో నివసిస్తున్న కొన్ని గ్రామాలు ఒక్కసారిగా సునామీ వచ్చి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తులు కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్లపైన పడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం జరిగి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎటువంటి లబ్ధి ఆ ప్రాంత ప్రజలకు చేరలా అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ మీరు జనసేన పార్టీ ద్వారా ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజలకు ఏం చేస్తారు, ఏం భరోసా ఇవ్వగలుగుతారు? ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. ఈ ప్రాజెక్టు తెగిపోవడం అనేది ఒక ఇసుక బకాసురుల వల్ల, ఒక మానవ తప్పిదం వల్ల ఇంతమంది నష్టపోవడం జరిగింది, ఇన్ని ప్రాణాలు బలవడం జరిగింది, ఇన్ని జీవరాశులు కొట్టుకుపోవడం జరిగింది, ఎంతో మందికి నిలువ నీడ లేకుండా పోయింది. వాళ్ళ భూముల్లో విపరీతమైన ఇసుక మేట వచ్చింది. వాళ్లకు ఎటువంటి సహాయము ప్రభుత్వం నుంచి రాలేదు. ప్రభుత్వం మేము బటన్ నొక్కితే జరిగిపోతుందనే ఒక నమ్మకంతో వాళ్ళు దోచిన దొంగ సొమ్ముతో మళ్ళీ మేము అధికారంలో రావాలని చూస్తున్నారు. మంచి చేసి అధికారంలోకి రావాలి, కానీ ఇటువంటి దౌర్భాగ్య పనులు చేసి రావడానికి వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు. కానీ నాకైతే సిగ్గుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు ఎందుకు తీసుకుపోవాలా? ఇప్పుడు ఆ నిర్వాసితులు ఉన్నారయ్యా, వాళ్ళను చూస్తే ఎంత జాలేస్తుందంటే 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు గడుస్తుంది, వాళ్ళకు ఈ రోజు కూడా నిల్వ నీడలేదు. పోనీ ఏదైనా చేస్తున్నారా అంటే ప్రతి ఒక్కడు పోయి అందరూ సీఎం వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, ఒక 3 నెలలు అయిపోతాయి, 6 నెలలు అయిపోతాయని చెప్పారు. లోకల్గా ఉన్న నాయకులు ఉన్నారు, ఎవ్వరు కూడా వాళ్ళకి ఎటువంటి మేలు చేయలేదు. ఈ పాపం ఊరికే పోదు, ఈ పాపం పైనుంచి కింద దాకా అందరికి తగులుకుంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక నిల్వ నీడ చాలా అవసరము. అటువంటి నీడ లేదు, పంటలు పండించుకోవడానికి పొలం లేదు, పొలంలో ఇసుక మేటేసి ఆ ఇసుక తీసుకోలేక వాళ్ళ పొలాల్లో పంటలు కూడా లేకుండా పోయినాయి. ఈరోజు వాళ్ళకి తిండికి కూడా లేని పరిస్థితులు ఉన్నారు.
మేము జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క సంవత్సరం లోపల మీ బిగ్ టీవీ ద్వారా నేను మాటిస్తున్నాను, నేను ఒక అధికారిగా, ఒక మాజీ అధికారిగా పనిచేశాను. నేను ఏదో ఒక రకంగా నేను ఫండ్స్ తీసుకొచ్చి మా నాయకత్వాన్ని ఒప్పించి ఒక్క సంవత్సరం లోపల వాళ్ళకి పర్మనెంట్గా ఒక గృహాన్ని ఏర్పాటు చేసి ఆ ఇసుక మేటను కూడా రిమూవ్ చేసి వాళ్ళకు పంటలు పండించుకునే దానికి కూడా అవకాశం కల్పిస్తానని మీ ద్వారా నేను ప్రజలకి ఆ నిర్వాసితులకి మాటిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేడా మల్లికార్జున రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించాను కాబట్టే ఈసారి కూడా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి తీర్తామని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే రాజంపేట నియోజకవర్గంలోనే అలాంటి అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? అభివృద్ధి జరిగింది రాజంపేట కాదబ్బా, ఆ నాయకులకు జరిగింది అభివృద్ధి. దోచుకోవడము, దాచుకోవడం, ఇసుక దోచుకోవడం, రోజు ఇసుక లారీలు పోతున్నాయి. ప్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, మిగిలిన ఆఫీసర్లు ఏం చేయలేదు, ఆ తర్వాత నాయకులు ఏం చేయలేదు. మొత్తానికి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇసుకను దొంగతనం చేయడం సరిపోయింది, గనులు దోచుకోవడం జరిగింది, భూములు దోచుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజంపేటకు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే, ఇక్కడ ఉన్న రాజంపేట నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం అన్నమయ్య పేరు పెట్టుకొని అన్నమయ్యను రాయచోటికి తరలించేశాడు. ఇటువంటి అభివృద్ధులు వీళ్ళు చేశారు. అలాగే మెడికల్ కాలేజ్ వస్తుందంటే దానికి కావాల్సిన భూమి లేదన్నారు. అరే మెడికల్ కాలేజీ భూమి లేదంటే దోచుకునే దానికి ఎన్ని వందల ఎకరాలైనా ఉంది, కానీ ఉపయోగపడే పనికి భూమి లేదు. అటువంటి వ్యక్తులు వీళ్ళు అభివృద్ధి చేశాము అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే ఇటువంటి వాళ్ళు రాజంపేట నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సంసిద్ధమయ్యారు. ఖచ్చితంగా తరిమి కొడతారు. రాజంపేటలో ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక నీళ్లు సక్రమంగా డ్రింకింగ్ వాటర్ లేదు. అందరూ గల్ఫ్కి వెళ్తున్నారు, ఎంతోమంది పాపం ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్కి వెళ్తున్నారు. ఒక రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది లేదు. ఏం అభివృద్ధి చేశారండి ఇంతవరకు? పేపర్ మీద అభివృద్ధి తప్ప, పేపర్ మీద అభివృద్ధి, తర్వాత వీళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప ఇంక ఏమీ అభివృద్ధి లేదు. అభివృద్ధి అని ఎవరైనా చెప్తే నేను వాళ్ళతో డైరెక్ట్గా ముఖాముఖి మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అభివృద్ధి అనేది లేదు. వాళ్ళ నాయకుల యొక్క అభివృద్ధి మాత్రం చాలా బాగా జరిగింది, చక్కగా జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి రాజంపేట ప్రజలు ఇటువంటి తప్పుడు మాటలు చెప్పే వాళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. 1 నెలలో 2 నెలల లోపలే తరిమేస్తారు. మాకు కొత్త ప్రభుత్వం వస్తుంది. రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలో, ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలో నేను శ్రీనివాసరాజుగా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేసి చూపిస్తాను. రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసి చూపిస్తానని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను, మాట ఇస్తున్నాను. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాము. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ద్వారా శ్రీనివాసరాజుకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా 30-40 వేల అఖండ మెజారిటీ ఓట్లతో గెలిచి రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాని ఎగరవేసి తీరుతామంటున్న శ్రీనివాసరాజు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రాజంపేట నియోజకవర్గం నుండి.